కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ ప్రముఖులకు, వార్డు కౌన్సిలర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం. అచ్యుత ఏడుకొండలు ఎక్స్ లో నారా లోకేష్ గారికి ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు అడ్డంగా ఉంది, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లో వోల్టేజ్ సమస్య ఉంది అని చెప్పేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితే నారా లోకేష్ గారు స్పందించి దాన్ని వెంటనే నాకు ట్యాగ్ చేసి నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఒక ఎక్స్ మెసేజ్ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తనకి ఎక్స్ లో ఒక అభిమాని సమస్య, ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎక్స్ లో నాకు ట్యాగ్ చేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారని మేము వెంటనే వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి ఇక్కడ సమస్య తెలుసుకున్నాం. లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. 1,87,000తో చక్కగా దిమ్మ పెట్టాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. అంతేకాదు అదనంగా ఓ సిమెంట్ రోడ్డు, బోనస్ గా ఓ సిమెంట్ రోడ్డు కూడా అక్కడ వేస్తున్నాం. ఇది ఎన్డీఏ పాలన, అదే చంద్రబాబు గారి పాలన, అదే యువ నాయకుడు లోకేష్ గారి మోటివేషన్. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమస్య ఏదైనా ఉంటే దానికి వెంటనే స్పందిస్తున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తే దాన్ని స్పందించి ఈ రోజు చక్కగా ఆ సమస్యలు పరిష్కరించాం. ఈ సమస్యలు పరిష్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సంక్రాంతి, భోగి సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా లో వోల్టేజ్ సమస్య అంతా పరిష్కారం అయ్యి కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ఈ ఒక మంచి పని, ఈ రోజు ఒక మంచి పని చేశానని నేను కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నా. నేను అడుగుతున్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్స్ లో పోస్ట్ పెట్టినా ఎక్కడైనా ఒక స్పందించాడా? మెయిల్ ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టిన, ఎక్స్ లో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన, వినతి పత్రాలు సమర్పించిన, గతంలో ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రికి ఉంటే వినతి పత్రాలు సమర్పించినా లేదు, సమస్యను మెయిల్లో చెప్పినా లేదు, ఎక్స్ లో పోస్ట్ చేసినా లేదు. అంటే సమస్యలన్నీ గోడకి చెప్పినట్టే. గత వైసీపీ పాలనలో ఏదైనా ఒక్క సమస్య పరిష్కరించారా మీరు? అంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. ఏమంటే 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి. ఎంత దుర్మార్గం అండి! మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసిన ఉద్దారకం ఏంటి? అంటే ప్రజల మీద పన్నులు భారం మోపుతారా? ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తారా? 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా? ఏంటండి దుర్మార్గం? అందుకే 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. జగన్ పాలనలో ఎమ్మెల్యేలు చెప్పినా పట్టించుకోవాలా, మంత్రులు చెప్పినా పట్టించుకోవాలా, ముఖ్యమంత్రి చెప్పినా అరణ్య రోదన. గోడ చెప్పినా ఒకటే, వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చెప్పినా ఒకటే. ఆ విధంగా సాగింది వైసీపీ పాలన. ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నా, అచ్యుత కొండలు లోకేష్ గారికి ఎక్స్ లో పోస్ట్ చేస్తే దాన్ని స్పందించాం, పని చేశాం. ఈరోజు దాంట్లో మాకు ఆత్మ సంతృప్తి ఉంది. ప్రజల కోసం నిలబడటం, ప్రజల కోసం పనిచేయడంలో మాకెంతో సంతోషం ఉంది. మా మీద నమ్మకంతో 94% మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఈరోజు ఎన్డీఏ పాలన అంటే తప్పనిసరిగా సమర్థవంతమైన పాలన ఇస్తాం. ఎక్కడైనా రౌడీజం, గూండాయిజం కల్పిస్తే అనగదొక్కేస్తాం. అంతేకాదు మా యువ నాయకుడు చెప్పారు, మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పారు, కక్షలు కార్పణ్యాలు కాదు, రక్తపాతం కాదు మన బాట, అభివృద్ధే మన బాట అని చెప్పారు. అదే మన ముఖ్యమంత్రి గారు సందేశం అని చెప్పారు. దాన్ని ఆచరణలో పెట్టమని మా యువ నాయకుడి గారు ఆదేశించారు. ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. కక్ష సాధింపులు, తప్పుడు కేసులు మా లక్ష్యం కాదు. ఒక్క తప్పుడు కేసు పెట్టాం, ఒక్క కక్ష సాధింపు చర్య చేయం. అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం. కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పనిచేస్తాం. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి, పట్టణం అభివృద్ధి, పల్నాడు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకెళ్తాం. పల్నాడు జిల్లాని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం. రైతుల తలసరి ఆదాయం 3 రెట్లు పెంచే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. ప్రజలకి అభివృద్ధి అందించడం మా లక్ష్యం. శాంతి సంతోషాలు, లా అండ్ ఆర్డర్, ప్రశాంతత, ప్రతి ఒక్కళ్ళు కోరుకునేటువంటి ప్రశాంతమైన జీవనాన్ని ఇవ్వడం, కక్షలు కార్పణ్యాలు లేకుండా చేయటం మా బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం. అందుకే వినుకొండలో ఎక్కడ ముఠా గొడవలు లేవు, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు గొడవలు లేవు. ఈ రోజు పల్నాడు జిల్లాలో ఎక్కడ చూసినా, వినుకొండ ప్రాంతంలో ఏ మారుమూల చూసినా ఎక్కడ కూడా గొడవలు లేవు, ముఠా కక్షలు లేవు, ముఠా గొడవలు లేవు, పార్టీ గొడవలు లేవు.
ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. అదే మా లక్ష్యం. ప్రజల గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఆశయంగా లక్ష్యంగా మేము పనిచేస్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచదు. జగన్ పాలనలో 7 సార్లు పెంచారు, కానీ ఈరోజు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచే సవాలే లేదు. ప్రజలకి నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. ఇంకా ఈరోజు టౌన్లో 11 కోట్లతోటి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, అట్లాగే కొత్త పోల్స్ వేయడం, లో వోల్టేజ్ ఉన్న సమస్యలు పరిష్కరించడం, ఇలా ఎక్కడికక్కడ విద్యుత్ సమస్యలు ఉన్న కాడ పరిష్కరించాం. లో వోల్టేజ్ ఉన్న కాడ పరిష్కరిస్తున్నాం. ఇంకా మా దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాం. అట్లాగే ఈరోజు కబరస్థాన్లో కరెంటు పోల్స్ వేపించాం. ఎప్పుడైనా అంత్యక్రియలు చేయడానికి అనుకోకుండా ఎవరైనా చనిపోతే రాత్రిపూట అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా లైట్లు కూడా వేస్తున్నాం. కబరస్థాన్లో పోల్స్ వేసి కరెంట్ వేసి విద్యుత్ బల్బులు కూడా వెలిగిస్తున్నాం. ఈ విధంగా మన ముస్లిం సోదరులందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు కబరస్థాన్ అభివృద్ధి చేస్తున్నందుకు, అక్కడ పని పూర్తి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి అచ్యుత కొండల్ని అలాగే వాళ్ళ మిత్రులందరినీ కూడా అభినందిస్తూ, అలాగే మళ్ళీ వెంటనే ఫాలోఅప్ చేస్తూ కౌన్సిలర్ నరసింహారావు గారు కానీ, రియల్ ఎస్టేట్ జానీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎప్పటికప్పుడు ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా నిలబడ్డందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, తొందరలోనే సిమెంట్ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రజలకు మనవి చేస్తూ అందరికీ నా ధన్యవాదాలు. సమస్యని 20వ వార్డులో ఈ మధ్య ఒక సమస్యను ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ సమస్య ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఇష్యూ ప్లస్ వాటర్ పైప్ లైన్ 6 అడుగుల రోడ్ లో ఉంది. అది ప్రజలకి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తుంది. దాని గురించి ఎక్స్ లో నారా లోకేష్ గారికి పోస్ట్ చేయడం జరిగింది. సో నేను పోస్ట్ చేసిన వెంటనే వితిన్ 1 అవర్ లో నారా లోకేష్ నుంచి ఇమీడియట్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఆ రెస్పాన్స్ వచ్చిన వెంటనే మన గౌరవనీయులైనటువంటి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారిని ట్యాగ్ చేయడం జరిగింది. ఆ ట్యాగ్ దానికి స్పందించి జీవి ఆంజనేయులు గారు వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ని ఏఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్లస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నేరుగా ఎమ్మెల్యే గారే ఈ ప్లేస్ ని విజిట్ చేసి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి త్వరగా యాక్షన్ తీసుకోమని కోరారు. సో దానికి స్పందించి వివిధ డిపార్ట్మెంట్లు వచ్చేసి దాన్ని తీసివేయడం కూడా జరిగింది. సో అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేసి వేరే ప్లేస్ కి మార్చారు. సో దీనికి మార్చినటువంటి ముఖ్యంగా నారా లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే విధంగా నారా లోకేష్ గారికి డైరెక్షన్ తోటి జీవి ఆంజనేయులు గారు స్పందించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వితిన్ 1 వీక్ లోనే దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేసినటువంటి ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి మా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా స్ట్రీట్ బజార్ తరఫున. సో థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ జీవి సార్. ఈ సమస్య విన్నటువంటి నారా లోకేష్ గారు వితిన్ 1 అవర్ లోనే స్పందించారు. ఆ స్పందించినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా స్ట్రీట్ బజార్ నుంచి, వినాయక బజార్ నుంచి. సో అదే విధంగా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇక్కడికి విచ్చేసి సో అడగకుండానే మాకు రోడ్డు శాంక్షన్ చేశారు. ఆ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం మా స్ట్రీట్ బజార్. థ్యాంక్ యూ నారా లోకేష్, థ్యాంక్ యూ జీవి సార్. సో 2 రోజుల ముందే మాకు సంక్రాంతి వచ్చినట్టుగా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.